హలో అండి, టమోటా నిల్వ పచ్చడి ఒకసారి ఇలా ట్రై చేయండి. వంట రాని వారైనా కానీ ఈజీగా పెట్టేసేయచ్చండి ఈ పచ్చడిని. దానికోసం ముందుగా 8 మీడియం సైజ్ టమోటాలు నీట్గా వాష్ చేసుకొని తడి లేకుండా ఆరబెట్టుకోవాలండి. కడాయి హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని ఫ్రై చేసుకొని పొడి చేసి పెట్టుకోవాలండి. కడాయిలోకి కట్ చేసుకున్న టమోటా ముక్కలు 5 కప్పులు అయ్యాయండి. 5 కప్పులకు 1/2 కప్పు సాల్ట్, 3/4 కప్పు చింతపండు, అరకప్పు ఆయిల్ వేసుకొని ఉడికించుకోవాలండి. టమోటా ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఇందులోకి 3/4 కప్పు కారము, లిటిల్ బిట్ పసుపు వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆవాలు, మెంతిపొడి కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలండి, పలుకుగా మరీ మెత్తగా కాకుండా. ఇంకా ఈ పచ్చడి తాలింపు పెట్టేసుకోవడమే. కడాయి పెట్టుకొని హీట్ అయిన తర్వాత 1/2 కప్పు ఆయిల్, తాలింపు గింజలు, ఎండుమిర్చి, కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు, కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని ముందుగా మిక్సీ పట్టుకుని పచ్చడిని కూడా వేసుకొని బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి. స్టవ్ సిమ్లో పెట్టుకొని 2 నిమిషాలు ఉడికించుకోవాలండి, మళ్ళీ ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు. అంతే అండి. చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే 6 నెలల పాటు ఫ్రెష్గా ఉంటుందండి. సింపుల్గా చేసుకుని టమోటా నిల్వ పచ్చడి రెడీ. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.